వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఆర్టీసీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్. సమ్మె విరమణ తర్వాత తొలిసారి ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ అభివృద్ధికి, కార్మికుల్లో ఉన్న అనుమానాలకు ఫుల్ క్లారిటీ ఇచ్చి ఆర్టీసీ మనుగడ కోసం పలు కీలక హామీలిచ్చారు. కార్మిక సంఘాల విన్నపం మేరకు గతంలో సమ్మె చేసిన 3 రోజుల కాలానికి వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే సమ్మె సమయంలో కార్మికులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని అధికారులను ఆదేశించారు. ఈవీ బస్సుల కారణంగా ఉద్యోగాలు పోతాయన్న కార్మికుల అనుమానాలకు క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్. ఆర్టీసీలో ఒక్క డ్రైవర్ను కూడా ఉద్యోగం నుంచి తొలగించమని, ఉద్యోగ భద్రతపై గట్టి హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పీఆర్సీ అంశాన్ని తామే స్వయంగా పరిష్కరిస్తామని కార్మికులకు భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఆర్టీసీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమన్న రేవంత్ రెడ్డి అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ శివార్లలో గాజుల రామారంలో 100 ఎకరాలు, శంషాబాద్ సమీపంలోని బహదూర్గూడలో 150 ఎకరాలతో బస్ టెర్మినల్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు సీఎం. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకోవడానికి వ్యయాన్ని తగ్గించుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి మెట్రో, ఎంఎంటీఎస్లకు అనుసంధానం చేస్తామని తెలిపారు. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, పెరిగిన పని భారాన్ని ఓపికతో భరిస్తున్న సిబ్బందిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. యాజమాన్యం మరియు కార్మికుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని, ప్రతి 3 నెలలకోసారి కార్మిక సంఘాలతో సమావేశం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్కు సూచించారు. ఆర్టీసీ సమస్యలపైన సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడం పట్ల కార్మిక వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అటు విలీనం, ఇటు ఎన్నికల ప్రక్రియపై కార్మిక సంఘాలిచ్చే రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.